నిన్ననే హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఒక వార్త చూసినాం. అది కూడా మన పేపర్లో వచ్చింది. ఇక మరి అంటే వీళ్ళ ముచ్చటేంది, వీళ్ళ కథ ఏంది అనేది ఒకసారి గీనే బయట పడుతుంది. ఇది మొన్న చూసినాం వార్త. ఎటువా ఇది మరి నీతులు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? జరా అంటే ఏం తెలియని వాళ్ళకి, అన్యం పుణ్యం తెలియని వాళ్ళకి చెప్పాలి. మంత్రి ఉత్తమ్ చెప్పేది ఒకటైతే జరుగుతున్నది ఇంకొకటి. ఇది రైతు కటంక ప్రభుత్వం అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కామెంట్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అలాగే ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. ఇది చూడండి. ఈ ఖమ్మము, నల్లగొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే పోయి ప్రభుత్వంకి వాళ్ళు ఎంత గిట్టుబాటు ధర అయితే అవుతుందో దానికి అఫీషియల్గా అంటే మనం న్యాయబద్ధంగా ఎంతైతే పెట్టి వాళ్ళు కొంటారో అని మనకు ఎరుకుంటుంది కనుక వాళ్ళ దగ్గరికి పోయి గింత అని చెప్పేసి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టలే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు దళారులకు అమ్ముకుంటున్నారు. క్వింటాలకు 2320 రూపాయల మద్దతు ధర రావాల్సి ఉండగా దళారులకు 2000 రూపాయలకు, 2100కో, 2050 రూపాయలకో అమ్ముకునే పరిస్థితి. 500 ఎక్కువ ముడుతున్నాయి అదనంగానేమో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రైతులకు. ఇక క్వింటాల్కు బోనస్ అని అదని ఇదని వీళ్ళు ముచ్చట చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా ఏమైతే ఉన్నదంటే అసలు రైతులకు ఆ పంట కొనేటట్టు దిక్కు లేకుండా పోయింది. ఇది అంటే మనకు మైకు మన చేతిలో ఉన్నప్పుడు, అధికారం మన చేతిలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి మనమే అయినప్పుడు, ఇక జనాలకు అక్కడ మీటింగ్ల హెడ్ మనమే అయినప్పుడు ఏది చెప్తే అది వింటారు అనుకుంటే మూర్ఖత్వం. సాడ్ రియాలిటీ ఏంటంటే రైతులు ఈ రాష్ట్రంలో ఆగమైపోతూ ఉన్నారు. రైతులకు అనుకున్న న్యాయం జరగట్లేదు, జరుగుతుందన్న ఆశ కూడా లేదు. నిజంగా రైతులకు నిజంగా మంచిగా జరుగుంటే ఎందుకు రుణమాఫీ అందరికీ జరుగుంటే రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రు? రుణమాఫీ అందరికి జరుగుంటే బ్యాంకుల దగ్గరికి పోయి ధర్నాలు ఎందుకు చేసిండ్రు? చెప్పుర్రి. ఒక రైతు మొహం గుర్తుపట్టలేనంత దీన స్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో, అంత అవగాహన లేని వ్యక్తులు ఈ తెలంగాణ సమాజంలో లేరు. వాళ్ళందరూ కూడా రైతులే. ఓ రైతు పోతాడు, నాకు రుణమాఫీ కాలేదని ఆయన గోడు చెప్పుకుంటాడు, ఆయన బాధ చెప్పుకుంటాడు. మరి వాడు రైతా కాదా అని ఎంక్వైరీ చేసి పాపం నిజంగా ఆయన రైతే అయితే ఆయన బాధ తీరుద్దామనే ఆలోచన కూడా వీళ్ళకేముండదు. సింపుల్ ఒకటే మాట, ఆడు బీఆర్ఎస్ కార్యకర్త రైతు ముసుగులో వచ్చి దొంగ ధర్నాలు చేస్తుండంటారు సింపుల్గా. ఇక రైతు కష్టము, ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క బాధ వినటోడే ఉండడు, కరువైపోయిండు. వీళ్ళ రాజకీయ మనుగడ కోసం, లేకపోతే వీళ్ళ రాజకీయ కక్ష సాధింపుల కోసం, రాజకీయ పొలిటికల్ బూస్టింగ్ కోసం ఒక రైతు నాగం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ పోయి ఒక ఆయన విషం తాగిండు రైతు, నేరుగా బ్యాంకు దగ్గరికి పోయి. ఇక మీరేం చేసుకుంటారో చేసుకోకపోయి ఈ రాష్ట్రంలో గింతమందికి అయి నాకే ఎందుకు కాలేదని ఆయన పోయిండు. అట్లా ఆయన లెక్క కొన్ని 100 మంది పోయిండ్రు.